జీవితంలో మనం చేసే కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతులను అందిస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ ప్రయాణం. నా చిన్ననాటి స్నేహితుడు సంక్రాంతికి కలుద్దాం రా అనే ఫోన్ కాల్తో మొదలైంది ఈ ప్రయాణం. నా స్కూల్ ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి మల్కీపురం రావడంతో నేను కాకినాడ నుండి కోనసీమకు ప్రయాణమయ్యాను. దారిలో గోదావరి అందాలు, కోనసీమ ప్రకృతి అందాలను కప్పి ఉంచిన మంచు దుప్పటి మనసును మైమరిపిస్తుంటే మరి కాసేపట్లో 20 ఏళ్ల తర్వాత నా చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటున్నాను అనే సంతోషం మామూలుగా లేదండి. ఎట్టకేలకు 122 కిలోమీటర్ల ప్రయాణంతో గమ్యస్థానాన్ని చేరుకున్నాను. నా స్నేహితులను కలుసుకున్నాను. ఇంకా మామూలుగా ఉండదు, మీరే చూడండి. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. నేను ఇడికి ముందే చెప్పా, 500 వచ్చింది మూసుకు పదరా అన్నాను. ఎక్స్ట్రా వెళ్ళాడు, ఏమైంది? వీడికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆడికి డబ్బులు వచ్చాయి అంతే. మొత్తం బట్లని శ్రీదేవ్ కూడా కదా, శ్రీదేవ్ కూడా ఎదిగాడు, అన్ని చేసాడు. అయితే అన్ని చేసిన తర్వాత అన్ని డబ్బు పెట్టుకున్నాడు. దీని మీద ఆడరా, శ్రీదేవి అక్కడ పోతుంది, దీని మీద ఆడరా గెలుస్తారని చెప్పాడు. గెలిచాడు. మా గురుగారు చెప్పినట్టు వేసానండి. 5,000 రూపాయలు డబ్బులు వచ్చాయండి. డబ్బులు వచ్చాయి కదా, పెద్ద శనక్కాయలు వీరికి అందుబాటులో. ఆడేస్తున్నా ప్రతి పోటీ వాడు వీడు చోటి చేరి ఆడని అమ్మా నాన్న ఎంతో విసిగించి
మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మాగోడే తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటే ప్రకృతి సార్ ప్రకృతి అక్కడ ఆయన సత్యనారాయణ చెప్పారు, ఇక్కడ మా రాజుగారు ఫాలో అవుతారు. ప్రొడక్షన్ చూసి నెమలై కుమ్మేద్దాం అన్నారు కదా, ఏమైంది కొట్టేశారా? శాస్త్రం కుక్ శాస్త్రం పర్ఫెక్ట్ అండి. ఈసారికి రేజింగ్ లో ఉంది వ్యాపారం. కొట్టారా లేదా? అయిందా లేదా చెప్పండి, ప్రిడిక్షన్ లేదు అలా వెళ్ళిపోతారు సార్. ఎంత వేసారు? లచ్చ కొట్టాం. నిజమా? మరి ఏ పార్టీ ఉందా లేదండి మరి? ఐస్ క్రీమ్ పుత్రులు మారబెట్టరా ఐస్ క్రీమ్లు, అదే కొబ్బరి పువ్వులు ఇదండి పెట్టరా రే. కోడి చూస్తున్నాడు, అందరూ కోడి పందాలు చూస్తాడు, ఏ కోడి నచ్చిపోదాం చూస్తున్నాడు. ఆ కోడి కూరలో తేలేదు. చూడాలి నిమ్మ నేను అందుకే ఇచ్చేసానండి. రే బుస్సులు పొగడా కదా మామూలు అన్న. హైదరాబాద్ లో నువ్వు సొడలు కొట్టి ఇక్కడ సోడాలు కొడుతున్నావా అన్న? అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా? చెరువుకేసుకోండి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించింది. ఏటి సంక్రాంతి మనం కలిసి నెల అయ్యింది కలిసి 20 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 20-22 ఇయర్స్ తర్వాత చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మా 10th క్లాస్ క్లాస్మేట్స్ అందరం కలిసి ఇవాళ సంక్రాంతి సంబరాలు 2026 సంక్రాంతి సంబరాల్లో కలిసాం. నిజంగా ఈ 3 days వెళ్తే అల్టిమేట్ ఎంజాయ్ చేశాం అనమాట. చక్కగా చాలా మంచి మెమొరబుల్. అందరం బ్యాచిలర్స్గా స్టూడెంట్స్గా ఉన్న లైఫ్ దగ్గర నుంచి అందరం తండ్రులు ఫ్యామిలీలు పొట్టలు వేసేసుకుని మా మొత్తం లైఫ్ అంతా చేంజ్ అయిన తర్వాత కలిసి చాలా హ్యాపీగా అనిపించింది. మీ బుడ్డగాళ్ళు ఏం చేస్తున్నారు, మా బుడ్డగాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకోవడం, అనుకుంటూ షేర్ చేసుకోవడం నిజంగా అది మా లైఫ్లో మర్చిపోలేదు. అలాగే 80s 90s బ్యాచ్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఆ రోజు మళ్ళీ రావు. ఈ సందర్భంగా ఎవరుది బాబీ రే, ఏ ఊరిది? ఇప్పుడు మేము లక్కవరం నుంచి అంటే చూడు, ఆడించి ఎస్టచ్చమ్మ ఓడించేవమ్మ సినిమా తీసారు చూసారా, ఆ లక్కవరంలో ఉన్నమాట. ఆ లక్కవరం నుంచి ఇప్పుడు మా అక్క దగ్గరికి వెళ్తున్నాం. ఎంత దూరం రా కాలేజీలో? 4 kilometers ఇక్కడ నుంచి. దారి చూసారా ఎలా ఉందో మంచు, అసలు ఎవడో కనపడకుండా. నిజంగా చెప్తున్నాను కదా, ఏ లంబసింగో లేకపోతే మారేడు మిల్లో వెళ్తే ఎలా ఉందో ప్రస్తుతం మేము జర్నీ చేస్తున్న ప్లేసు అలా ఉంది. మనం దాని ఏమంటారు మల్కీపురం నుంచి లక్కవరం వెళ్తున్నాం అనమాట. నిజంగానో అద్భుతంగా ఉంది లొకేషన్స్ అయితే. కోనసీమే ఎరా బాబు. ఇగో వచ్చాం, ఇగో మా గీతక్క అప్పుడు ఇప్పుడు వంటలు తీసి పెట్టింది. అందులో ఏ వంటలో ఇగో మా పెద్దక్క సుబ్బలక్ష్మి అక్క. నిజంగా అక్క గుర్తుందా సాంగ్? ఏ చీకటి ఆ సాంగ్ నిజంగా ఆ రోజు హ్యాపీ డేస్ సాంగ్ కదా, ఆ సాంగ్ అక్కడ చీరమే చేసిన డాన్స్ అల్టిమేట్ వీడియో. మరి అది చీర మిస్ అయిపోతుంది కదా, నీకు తెలియదు కదా అట్లేదా? అప్పుడు ఇద్దరం కలిసి ఆ ఏ చీకటి సాంగ్ అల్టిమేట్ సాంగ్, అది మంచి బాగా వచ్చింది అది. సో అది ఈ సంక్రాంతి నిజంగా సంక్రాంతి చూసారా మా ఇద్దరు అక్కలతోటి. మా అక్క అక్క ఎన్నలేదు 20 years ఏవో అయిపోయింది, 25 years. ఆ తర్వాత కలిసాం. నిజంగా చాలా అల్టిమేట్. అదో మా అక్క గారెలు ఉండేస్తుంది, పండగ పప్పులో బజ్జీ కూడా అంట. చూసారు తమ్ముడు కోసం ఎన్ని చేసిందో, అన్ని తినేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే సర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే సర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే
ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మా ఇద్దరు అక్కలతో కలిసి ఇలా డ్యాన్స్ చేయడం చాలా మంచి అనుభూతి. నిజంగా మాటల్లో చెప్పలేం. అక్క వాళ్ళని కలిసి అక్క వేసిన టిఫిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మా బుచ్చిగడి తోటలోకి బయలుదేరాం. ఒరే తడి ఎక్కడి నుంచి వస్తున్నది? అదే అర్థం కాదు, ఈ తడి వల్ల నేను పడ్డా. మా బాబీ గారి రియాక్షన్ ఎంత పగబట్టాడంటే దీని మీద వీడు నిజంగా. నేను కాదు, ఎంత మంది పడ్డారు ఇక్కడ. మేము పడిన తర్వాత ఇదిగో అది పెట్టారు. మాలాగా నేను ఒక్కడనే కాదు, చాలా మంది పడ్డారు. ఇప్పుడు పెట్టారు. ఈ బురద ఉంది కదా, ఈ రోడ్డు ఇక్కడ బురద వల్ల ఇక్కడ పడిపోతున్నారు. ఇక్కడే పడ్డాము మేము. ఆ చెట్టు కింద ఇక్కడే పడ్డాము. వీడి మోకాలు పగిలింది, తప్పిదిగో వీడి మోకాలు పగిలింది. నాకేం కాలేదు. గవర్నమెంట్ మీద పగ. నాకేం కాలేదు. ఐఎమ్ సేఫ్. వీడి మీద పడ్డా. ఇప్పుడు ఏంటంటే విషయం, ఎవడన్నా బండి మీద వెళ్తూ పడతాడు ఏరా, అంతేనా? అంతే. లేదా తాగి బండి రేగి అయితే పడతాడు అంతే. వీడు హైదరాబాద్ నుంచి కారులో వచ్చి లక్కవరంలో పడ్డాడు. విచిత్రం ఏంటంటే బండి మించి అదో విచిత్రం. అందరూ అడుగుతారు వీడు హైదరాబాద్ ఎవరు, నువ్వు వెళ్ళిన కార్లు వెళ్తే కాలుకి దెబ్బ ఎలా తగిలింది అడుగుతారు. అంత విచిత్రంగా పడ్డాడు వీడు. ఎందుకు పడ్డావురా బాబిగా? కేవలం రోడ్లు ఈడు పడిన తర్వాత అంటే ఈడు ముందు ఎంతమంది పడ్డారో తెలియదు, ఆ ఈడు పడిన తర్వాత పడక ముందు ఎంతమంది పడ్డారో తెలియదు. ఈడు పడిన తర్వాత మళ్ళీ సాయంత్రం మేము రిటర్న్ వస్తుంటే అప్పుడు ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కింద బ్యారికేడ్ పెట్టి దానికి ఒక రెడ్ కలర్ జెండా పెట్టారు. బుచ్చిగడి పొలం అనమాట. బుచ్చిగడి పొలంలో చక్కగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వచ్చాం. మరి ఈ సంక్రాంతి సంబరాలు చాలా స్పెషల్ అనే చెప్పాలి. తర్వాత మా 10th క్లాస్ బ్యాచ్ అందరం కలిసాం. రియల్గా ఈ సంక్రాంతి మంచి మెమొరబుల్ ఫెస్టివల్ అనమాట. అయితే ఈ సంక్రాంతి ఎక్కడ జరుపుదాం అనుకునేసరికి అందరం కోనసీమ కదరా ఇది, కోనసీమ జిల్లాలోని కలవపూడిలోకి ఏడుకొచ్చాం అనమాట. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికి. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని. ఇలా ఈ సంక్రాంతి నా స్నేహితులతో, నా చిన్ననాటి సరదా సంతోషాలతో గడిపి మళ్ళీ పిఠాపురానికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. మీకు మీ స్నేహితులతో ఎన్నో మధురానుభూతులు ఉండి ఉంటాయి. అలాంటి మెమొరీస్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.